ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. ఈరోజు మనం తెలంగాణలోని జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో మార్కెట్ ప్రాంతంలోని ఓంకారేశ్వర ఆలయాన్ని సందర్శిద్దాం. ఈ ఆలయం సుమారు 1000 ఏళ్ల క్రితం కాకతీయుల కాలంలో నిర్మితమైనట్లు ఇక్కడి చరిత్ర. ఈ ఆలయం తూర్పు ముఖంగా నెలకొని ఉంది. చూడండి, ఇదే ఓంకారేశ్వర ఆలయము. ఈ ఓంకారేశ్వర ఆలయాన్ని కాకతీయ చక్రవర్తులు నిర్మించినట్లుగా చరిత్ర. ఈ ఓంకారేశ్వర ఆలయానికి కుడి వైపున ఆంజనేయ స్వామి ఆలయం నెలకొని ఉంది. అలాగే ఎడమ వైపున వాసవి మాత ఆలయాన్ని నిర్మించారు. అయితే ఇక్కడ ఈ వాసవి మాత ఆలయాన్ని కొన్ని దశాబ్దాలుగా ఇక్కడి ఆర్యవైశ్యులు నిర్వహణ ఖర్చులు భరిస్తూ వస్తున్నారు. సో ఇదే మీరు చూస్తున్నదే ఓంకారేశ్వర ఆలయము, మెట్పల్లి పట్టణంలోని ఓంకారేశ్వర ఆలయము. ఇక్కడ ప్రతి శ్రావణ సోమవారం రోజున అత్యంత ఎక్కువ మంది భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది ఈ ఆలయము. అలాగే ప్రతి సోమ మరియు శనివారాల్లో అత్యధిక భక్తులు దర్శించుకుంటూ ఉంటారు ఇక్కడ ఈ ఆలయంలో. ఇక్కడ పంచామృతాలతో సో చూశారు కదా ఫ్రెండ్స్, జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని ఓంకారేశ్వర ఆలయాన్ని. ఈ ఆలయము నిర్మల్ పట్టణంలోని నిమ్మనాయుడు నిర్మించిన ఓంకారేశ్వర ఆలయాన్ని పోలి ఉంటుంది. చూడండి ఈ ఆలయ ఆవరణ. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కవలసిందిగా మా యొక్క విజ్ఞప్తి. మీరు అక్కడ చూస్తున్నది ఆంజనేయ స్వామి ఆలయము. ఆంజనేయ స్వామి ఆలయాన్ని కూడా దర్శించుకుందాం మనం. ఇక్కడ మీరు చూస్తున్నది ఛాయగల దేవరాలు